అందరికీ నమస్కారం అండి. ఉపాధ్యాయుల డిమాండ్లను మేనిఫెస్టోలో చేర్చి అమలు చేయాలని చెప్పేసి రాజకీయ పక్షాలకు ఏపీటీఎఫ్ ప్రతిపాదనలు అయితే పంపింది. రాబోయే ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు రూపొందించే మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన అంశాలను కూడా చేర్చాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్ చిరంజీవి కోరారు. ఆదివారం ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు 9 అంశాలను ప్రతిపాదించి కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రతిపాదనలు ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సంక్షేమంతో పాటు ప్రజల సంక్షేమానికి కూడా తోడ్పడతాయని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిపాదన చేశామన్నారు. రాజకీయ పార్టీల అధినేతలను, ఆయా పార్టీల మేనిఫెస్టో కమిటీలను కలిసి తమ డిమాండ్లలో మేనిఫెస్టోలో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదివారం జరిగిన ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. ఏపీటీఎఫ్ ప్రతిపాదనలు సిపిఎస్ లేదా జీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ గత 19 సంవత్సరాలుగా లక్షలాది మంది నుండి వస్తున్నా ఇంకా నెరవేరలేదని, ఈసారైనా మేనిఫెస్టోలో ఈ డిమాండ్పై హామీని చేర్చి అమలు చేయగలరు. పేద బిడ్డలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా విధానం పేరుతో జీవో నంబర్ 117ను తీసుకువచ్చి 3, 4, 5 తరగతులను దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల డ్రాపౌట్స్ పెరిగి ప్రాథమిక విద్యా వ్యవస్థ బాగా దెబ్బతిన్నదని, బోధనేతర కార్యక్రమాల వలన పేద బిడ్డలకు నాణ్యమైన విద్య దూరమైందని పేర్కొన్నారు. ఇలా అనేక ప్రతిపాదనలను ఏపీటీఎఫ్ అయితే సూచించింది.